గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తనకు గెలుపుపై ఎటువంటి సందేహం లేదని, అధిక మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. తాను మంచి వాళ్లకి సాఫ్ట్గానే ఉంటానని, బెదిరింపులకు దిగితే వదిలేదే లేదని అంటున్న గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రచారం ఏ విధంగా కొనసాగుతోంది? మీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతుంది? బ్రదర్, గెలుపు అనేది పక్కా ఓన్లీ మెజారిటీయే లెక్క. ఈ 7 నియోజకవర్గాల్లో ప్లస్ ఈ పార్లమెంట్లో మీరు ఎప్పుడు చూడనటువంటి మెజారిటీలు ఈరోజు రాబోతున్నాయి. ప్రజా వ్యతిరేకత విపరీతంగా వచ్చేసింది. ముఖ్యంగా అసలు ఈ మధ్య తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంతో ఆఖరి ఏదన్నా చిన్న కొద్ది ఆయనకు అవకాశం ఉన్నా అవకాశం కూడా లేకుండా ఈరోజు రాష్ట్రం అంతా, ఇక్కడే కాదు, నేను మొన్నటి వరకు 120 సీట్స్ వచ్చాయనుకునేవాడిని తెలుగుదేశం, జనసేన, బీజేపీకి. ఈరోజు చూస్తూ అంటే ఇది 140, 150కి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఈ ప్రాంతంలో 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. మరి ఈరోజు ఎక్కడికి వెళ్తూ ఉన్నా కూడా ఇంత మండు టెండర్లో సైతం ప్రజలు బ్రహ్మరథం పెడతా ఉన్నారు. మేము కంటిన్యూస్గా సర్వేలు చేపిస్తూ ఉంటాం. ఇప్పుడున్న ప్రకారం నసీర్ గారు మినిమం 20,000 మెజారిటీతోటి గెలవబోతూ ఉన్నారు. మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, యూఎస్ నుంచి వచ్చారు, కానీ ఇటీవల తరచుగా నేను జయదేవ్ అంత సాఫ్ట్ కాదంటారు. ఎట్లా తీసుకోవాలి దీన్ని? అమ్మ, మంచి వాళ్ళకి, ఇదిగో నీలాంటి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చక్కగా ధర్మము న్యాయంగా బతకాలనుకునే వాళ్ళకి నేను సాఫ్ట్. మా సభలకు ఎవరన్నా వస్తే పేదవాళ్ళు వాళ్ళ ఇళ్ళు ఖాళీ చేపిస్తాము అని భయపెట్టే వాళ్ళకి చాలా హార్డ్. ఫైనల్గా ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? మీరు ఎటువంటి అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించారు? గుంటూరు పార్లమెంట్లో ఈ ప్రజలు చేరుకునే 4 మెయిన్ ముఖ్యం. మంచినీళ్ళు కావాలనుకుంటున్నారు. అంటే వారానికి ఒక రోజు కాదు, రోజుకి ఒకరోజు కనీసం వాళ్ళకి కావాల్సినంత నీళ్లు. డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలనుకుంటున్నారు. 3వది ఆగిపోయిన బ్రిడ్జెస్, ట్రాఫిక్ సమస్యలు ఉన్న బ్రిడ్జెస్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు, ఇవన్నిటినీ ఈ 4 కాకుండా 5వది ఎక్కువ మంది మహిళలు కానీ ఒక పిల్లలున్న ఏ కన్న తల్లి తండ్రి అయినా కోరుకునేది ఈ గంజాయి, ఈ మత్తు మందు, ఈ అరాచకం పోవాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ 5 చేయిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు కోరుకున్న 5 కాకుండా ఇంకా 50 కార్యక్రమాలు ఈ బ్రెయిన్లో ఉన్నాయి, అవన్నీ చేస్తారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా గెలుపుకి 5 రకాల ప్రణాళికని రచించడం జరిగింది. ఆ ప్రణాళికలన్నిటినీ తాను తూచా తప్పకుండా అమలు చేస్తాను. దాంతోపాటుగా మరొక 50 రకాల హామీలు తన మెదడులో ఉన్నాయి. వాటన్నిటిని గుంటూరు నగర అభివృద్ధితో పాటు పార్లమెంట్ అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.